రోజుకి ఇరకాటంలో పడిపోతుంటావు. అందులోంచి నువ్వు ఎప్పటికీ బయటపడలేవు. అందరితో నీ బంధం తెగిపోయింది. ఇంకా నువ్వు కుంకుమ భాగ్యం గురించి మాట్లాడుతున్నావా? కుంకుమ భాగ్యం లాంటిది ఏదైనా ఉండి ఉంటే నువ్వు ఈ ఇంటి నుంచి ఎప్పుడూ వెళ్లేదానివి కాదు. కానీ నువ్వు ఇంట్లోంచి వెళ్లాల్సొస్తోంది. బాధ ఉంది. దేనికంటే ఈ విషయం నాన్నమ్మకి తెలిసినప్పుడు ఆవిడ తప్పకుండా బాధపడుతుంది. కానీ నాకు విషయం తృప్తిగా ఉంది. ఏంటంటే నెమ్మదిగా నేను ఆవిడికి నీ గురించిన అసలు నిజం చెప్తాను. దాని తర్వాత నువ్వు ఎక్కడికి వెళ్లాలనుకుంటే అక్కడికి వెళ్ళిపో. ఎవరితో కలిసి ఎంఎంఎస్ చేసావో వాడితోటే వెళ్లి పెళ్లి క్యాసెట్లు చాలా ఆపండి. నోరు మూసుకున్నానంటే దాని అర్థం మీ ఇష్టం వచ్చినట్టు మాట్లాడొచ్చాను కాదు. మీరిచ్చిన అవకాశం ఉంది చూడండి. దానికి ఎందుకు ఒప్పుకున్నానంటే నేను నిరపరాధాన్ని నిరూపించుకోవడానికి. అవకాశం ఎందుకు తీసుకున్నానంటే మీరు నాతో ఉన్నా లేకపోయినా నింద ఉండకూడదు కాబట్టి. నేను నిరపరాధిని అని నిరూపించుకుంటాను. మన బంధం భవిష్యత్తు ఏవైనా కాని ఈ బంధం అర్థాన్ని ఎవ్వరూ మార్చలేరు. నా వైపు ఎవరైనా వేలెత్తి చూపిస్తే భరిస్తాను. కానీ ఎవరు నా నుదుటను కుంకుమ దిద్దారో ఆ నుదుటికి ఎలాంటి మచ్చ రానివ్వను. What the hell is going on here? నాకెవరైనా చెప్తారా ఇక్కడ ఏం జరుగుతుందో? ఎవరేం ఆలోచిస్తున్నారో, ఎవరేం చేయబోతున్నారో నాకైతే ఏమీ అర్థం కావట్లేదు. నువ్వు కూడా అసలు మీకేం అవసరం వచ్చిందని మొత్తం ఆభరణం నీ మీద వేసుకోవడానికి? తర్వాత నువ్వు మా ఇద్దరు పేర్లు చెప్పేదానివి, అవునా? తప్పు తనది కాదు, తప్పు చేసింది నువ్వు. ఆ కళ్ళజోడు ఎక్కడికి వెళ్తుంది, ఏం చేస్తుంది, తన నెక్స్ట్ స్టెప్ ఏంటి అన్నది తెలుసుకోవాల్సింది నీ రెస్పాన్సిబిలిటీ కదా. కానీ నువ్వు అన్నయ్యతో కలిసి హాయిగా కేఫ్ లో ఎంజాయ్ చేస్తున్నావు. పై నుంచి ఫోన్ చేసి చెప్తాను ఆలియా నువ్వేం టెన్షన్ పడకు అని. ఇట్స్ ఆల్ యువర్ ఫాల్ట్. థ్యాంక్ గాడ్ నేను తన వెనకాలే వెళ్ళటం వల్ల ఆ కళ్ళజోడు మన ప్రియమైన వైశాలి వదినికి హితబోధ చేస్తున్న సమయానికి చేరుకున్నాను. చాలా కరెక్ట్ టైంకి వెళ్ళాను నేను. ఆ బ్రెయిన్ వాష్ నుండి తన్ని కాపాడాను. లేకపోతే వెళ్ళి ఇవాళ మన గురించి మొత్తం అందరికీ చెప్పేసి ఉండేది. అండ్ ఇంకో విషయం చాలా జాగ్రత్తగా వినండి వైశాలి వదిన. ఇవాళ మిమ్మల్ని క్షమించేశాను, కానీ జాగ్రత్తగా ఉండండి వైశాలి వదిన. ఫ్యూచర్ లో ఇంకోసారి ఇలా చేస్తే అందరి ముందు మొదట మీ సంగతి బయటకొస్తుంది, తెలిసిందా? అండ్ ఐ విల్ నాట్ ఫర్గివ్ యూ. సారీ, చెవులు పట్టుకుని సారీ చెప్తున్నాను. అరే నీకు బాగా తెలుసు కదా ఆలియా, ఆ కళ్ళజోడికి మాయలు చేయడం బాగా అలవాటు అనుకుంటాను. ఏ మాయ చేసిందో కానీ తను చెప్పిందనకల్లా నేను తల ఆడిస్తూనే ఉన్నాను. కానీ ఇక నువ్వు ఇప్పుడు అస్సలు ఆలోచించుకో. ఇక ఆ కళ్ళజోడి ఎలాంటి మాయ చేసినా నా మీద పని చేయదు. అదంతా సరే, కానీ ఇప్పుడు ఏం చేయాలి? ఆ కళ్ళజోడి దగ్గర ఇప్పటికీ ఇంకా చాలా టైం ఉంది. ఇంత టైంలో ఒకవేళ దానికి ఏదైనా ప్రూఫ్ దొరికితే మనం ఏం చేయాలి? ఏం లేదు, విల్ జస్ట్ మేక్ ష్యూర్ అంతే, తనకేం ప్రూఫ్ దొరకలేదని. నువ్వెందుకు ఇలా చేసావు? ఎందుకు పంపించావు ఆ వీడియో? ప్రవీణ్, నేనే వీడియో పంపించలేదు. ఐ స్వేర్. వై వుడ్ ఐ డూ దిస్? ఎందుకంటే ప్రజ్ఞ వదిన వల్ల నీది అర్చనది ఎఫ్ఐఆర్ ఎక్స్పోజ్ అయింది కాబట్టి ఆకాష్, రైట్? దాని వల్ల నువ్వు రివెంజ్ తీర్చుకోవాలనుకున్నావు, అందుకే ఆ వీడియో పంపించావు. వాట్ రబిష్ ప్రవీణ్, నేను అలా చేయను. అసలు ఎందుకు అలా చేస్తాను నేను? యూ గైస్ హ్యావ్ నో ఐడియా. ప్రజ్ఞ వదినంటే నాకేం కోపం లేదు, పైగా చాలా రెస్పెక్ట్ ఉంది. ఆవిడ వల్లే నేను రియలైజ్ అయ్యాను అర్చనని ఎంతగా ప్రేమిస్తున్నాను అని. నేను నా పాస్ట్ లో ఎన్నో తప్పులు చేశాను. ఆవిడ వల్లే నాలో చేంజెస్ వచ్చాయి ప్రవీణ్. నువ్వేమో ఆవిడ పట్ల నేను అలా చేయనే చెయ్యను ప్రవీణ్. ఆకాష్, అదే నిజమైతే నీ ఫోన్ నుంచి ఆ ఎంఎంఎస్ ఎలా వెళ్ళింది? టెల్ మీ. నాకు తెలీదు. కన్సర్ట్ రోజున అన్నయ్య కావాల్సిన మేనేజ్ చేయడంలో నేను చాలా బిజీగా ఉన్నాను. నాకు తెలియదు ఆ వీడియో ఎవరు పంపించారో, ఎందుకు పంపించారో. బట్ ఐ కెన్ ప్రామిస్ యూ వన్ థింగ్. ఏ రోజైతే మనకు తెలుస్తుందో ఆ వీడియోని పంపించింది ఎవరనేది, అప్పుడు ముందుగా వచ్చి మీ ఇద్దరికి చెప్తాను. ఎందుకంటే నేను కూడా ఆ వీడియోని బిలీవ్ చేయట్లేదు కనుక. అండ్ ఐ హోప్ యూ గైస్ కెన్ ట్రస్ట్ మీ. ఏం చెయ్యాలి? ఎలా నిరూపించాలి ఆ ఎంఎంఎస్ అబద్ధమని? ఒక్క క్షణం అనిపించింది అందరూ వైశాలి అక్కయ్య చెప్పింది నమ్మారు అని. కానీ తను నన్ను ఇంకా అబద్ధాల కోరుగా నిరూపించింది. కష్టమైన దాన్ని ఇంకా కష్టతరం చేసింది. ఎలా జరుగుతుందంతా? బానే జరుగుతుంది సార్. ఓకే సార్, అది సెకండ్ కెమెరా వైర్ చెక్ చేయండి. ఓకే. ఇది ఏం చేస్తున్నారు మీరు? నేను సీసీటీవీ కెమెరా రొటీన్ సర్వీస్ కోసం వచ్చాను. హార్డ్ డిస్క్ మెమరీ ఫుల్ ఉండడం చూసి అన్ని డిలీట్ చేస్తున్నాను. ఇందులో ఎన్ని రోజుల రికార్డింగ్ ఉంటుంది? 5 రోజుల క్రితం వరకు ఉంటుంది. అంటే ఇందులో
నిన్న రాత్రి వీడియో కూడా ఉంటుంది. ఒకవేళ ఇందులో క్లూ దొరికితే దానివల్ల నేను నిర్దోషిగా నిరూపించుకోవచ్చు. ఒకవేళ నాకు నిన్నటి రికార్డింగ్ చూడాలంటే అది నాకు దొరుకుతుందా? తప్పకుండా ఇస్తాను మేడం. ఒకవేళ మీరు కావాలంటే దాన్ని సీడీ చేసిస్తాను. ఎంత టైం పడుతుంది? మినిమం హాఫ్ అన్ అవర్. సరే, మీరు రెడీ చేయండి.